హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజొచ్చి సుబ్రహ్మణ్య షష్ఠి కదా! గుడికైతే బయలుదేరుతున్నాము. మరి మా ఊరి సుబ్రహ్మణ్య స్వామి ఎలా ఉన్నారో మీరు కూడా చూడాలి కదా! అందుకే వీడియో అనేది షూట్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. చివరి వరకైతే చూడండి. అలాగే కోలాటం ఆడతారండి. చాలా అంటే చాలా చేస్తారు. బాయ్స్ చేస్తారనమాట కోలాటం అన్నది. అందుకే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అది వీడియో అన్నది లాస్ట్‌లో ఉంటది. మీరు మా ఊరి గుడులు ఎలా ఉన్నాయో మీరు కూడా చూడాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా వీడియో అన్నది చూసేయండి. ఇప్పుడైతే గుడికైతే వెళ్తున్నాము. అండ్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సపోర్ట్ కూడా చేయండి మన ఛానల్‌ని. ఇప్పుడైతే గుడికైతే బయలుదేరిపోయామండి. ఇంకా షష్ఠి మా ఊళ్ళో అయితే 5 డేస్ చేస్తారు. చాలా అంటే చాలా చేస్తారండి. సుబ్రహ్మణ్య షష్ఠి అనేది 5 రోజులు చాలా అంటే చాలా చేస్తారు. ప్రోగ్రామ్స్ కూడా పెడతారనమాట నైట్ టైము. మార్నింగ్ కన్నా నైట్ టైమ్ చాలా బావుంటదండి. మీకు షార్ట్ వీడియోస్‌లో నేను పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే గనక వీడియోలో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను షార్ట్ వీడియోస్‌లో నేను షష్ట్‌లో జరిగే అన్ని ఈవెంట్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను. మీరైతే చూడండి. అండ్ ఇక్కడ బయటైతే ఇలా ఉంది చూసారు కదా! మార్నింగ్ 8 అవుతుందండి మేము గుడికెళ్ళేటప్పటికి. ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలే. అన్నీ బరకాలతో కప్పేసి ఉన్నాయి. ఇక్కడైతే అరటిపళ్ళు తీసేసుకొని మేము గుడి లోపలికైతే వెళ్తున్నాము. గుడి లోపలికెళ్ళే ముందు ఇక్కడేంటంటే పిల్లలతోటి పువ్వు, పడగ అన్నది ఇప్పిస్తారండి. అంటే ఏయన్నా దోషాలు, ఏయన్నా ఉన్నా నాగదోషాలున్నా పోతాయనేసి పిల్లలతో పువ్వు, పడగ అయితే ఇప్పిస్తారనమాట. అందుకే అవే తీసుకొని మేము వెళ్తున్నాము. ఇంకా బయటొచ్చేసి గుడి బయట ఇలా అయితే ఉందండి. ఇంకా లోపలికొచ్చేసాక క్యూ చూసారా ఎంత పెద్దగా ఉందనమాట. 8కి ఇంతమందున్నారు. ఇంకా 8 దాటాకైతే ఇంకా ఫుల్ ఉంటారనమాట. అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే గుడికైతే వెళ్ళిపోయాము. ఇదొచ్చేసి ఈ హాల్ మొత్తం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, వినాయకుడి కళ్యాణం ఇయన్నీ ఇక్కడ చేస్తారు. హోమాలు, యజ్ఞాలు ఉంటాయి కదండీ! గుడికి సంబంధించిన పూజలు గట్టా ఈ హాల్‌లో అయితే చేస్తారనమాట. అందుకనేసి ఇంత విశాలంగా పెద్దగా ఉంటది. ఇంకా గుడి లోపలికైతే వెళ్ళిపోతున్నామండి దర్శనానికి. అప్పటికే ఒక క్యూ అనేది ఉందనమాట లోపల. మనది సెకండ్ క్యూ అనమాట. గుడి చుట్టూ 3 సార్లు తిరిగేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని దర్శనానికెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టే వెళ్ళాలండి లోపలికి దర్శనానికి. అందుకనేసి కొబ్బరికాయ కొట్టేసి దర్శనానికి క్యూలో అయితే నుంచున్నాము. చూసారా ఇది సెకండ్ క్యూ అనమాట మాది. ఫస్ట్ క్యూ అయితే అలా ఉంటది. గుడి చుట్టూ ఉంటదండి క్యూ అన్నది. ఇంకా ఇప్పుడు మీకు కనిపిస్తున్న గుడొచ్చేసి మీకు కనిపిస్తున్నాడు కదండీ దేవుడు. అది వినాయకుడు వారు. ఇటు సైడు సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. 2 కలిపి ఒకటే గుడనమాట. ఇంక ఈ గుడొచ్చేసి ఆంజనేయ స్వామి గుడండి. ఫస్ట్ ఇక్కడ గుడి కాడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్తామనమాట. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గుడి కాడ అయితే 2 కలిపుంటాయి. వినాయకుడి వారు, సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇంగోండి మా ఊరి సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు కూడా దర్శించేసుకోండి. ఇలా ఉంటదనమాట. సింపుల్‌గానే ఉంటదండి గుడొచ్చేసి. ఇంకా దర్శనం అయిపోయాక ఇలాగా మనకి ప్రసాదం అన్నది పెట్టారు. అది తినేసి ఆంజనేయ స్వామి గుడిలోకైతే వెళ్తున్నాము. లైన్‌గా ఇక్కడ 4 గుళ్ళైతే ఉంటాయండి. ఇది ఆంజనేయ స్వామి గుడి. అటు సైడు ఇప్పుడు మనం దర్శనం చేసుకొనొచ్చింది సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, వినాయకుడి గుడి కలిపుంటది. అటు సైడేమో అయ్యప్ప స్వామి గుడి ఉంటదనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి గంగిరెద్దుకి చూసారా అరటిపళ్ళెడుతున్నారు. అది తిననంటుందని వీళ్ళేమో బలవంతం చేస్తున్నారు. అందుకే భయపడ్డారనమాట. చేసుకొని అయ్యప్ప స్వామి గుడికైతే వెళ్తున్నామనమాట. ఈ గుడొచ్చేసి సింపుల్‌గా ఉంటదండి. మరి దీన్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. మరి స్మాల్‌గా ఉంటది. దీన్ని కూడా గుడి అనేది డెవలప్ చేస్తారంటండి. ప్రస్తుతానికి ఇలా అయితే ఉంది. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసుకొని, దర్శనం చేసేసుకొని, ఇంకా ఇంటికి వెళ్ళడమే అనమాట. అండ్ మా ఊరి సుబ్రహ్మణ్య స్వామి వారు నచ్చారా మీకు? బాగున్నారు కదా! గుడి కూడా చాలా సింపుల్‌గా, పీస్‌ఫుల్‌గా బావుంటదండి. ఇంక ఇక్కడ కూడా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని, ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. మళ్ళా 11కి కోలాటం అన్నది స్టార్ట్ చేస్తారనమాట. అయ్యప్ప స్వామి గుడి చూసారా? ఇలా ఉందండి సింపుల్‌గా. ఇంకా మేము దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసాము.
ప్రస్తుతానికి ఇలా అయితే అది మా దర్శనం అయితే జరిగింది. చాలా అంటే చాలా జరిగింది. ఇంక ఇక్కడ చూడండి కొట్లన్నవి తీశారనమాట. టెడ్డీ బేర్లు అన్నీ జైంట్ వీల్లు, రంగుల రత్నం అన్నీ పెడతారండి. అసలు ఈ గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోతదనమాట. అసలు ఖాళీ ఉండదండి. అయ్యే మీకు షార్ట్ ద్వారాగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడండి 5 డేస్ ఏం జరుగుతాయి అన్నవి మీరు షార్ట్ ద్వారాగా అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే కొట్టుకాడ షష్ఠి అంటే తెలిసిందే కదా! జీళ్ళు, ఖర్జూరం తీసుకపోతే ఏం బావుంటది. అందుకనేసి చక్కగా జీళ్ళు, ఖర్జూరం తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నామనమాట. ఇవి ఇంటికెళ్ళేటప్పటికి బయట చుట్టూ అయితే ఈ విధంగా ఉందండి. జనం అయితే కొంతమంది రాలేదు. ఎందుకంటే ఈరోజు షష్ఠి కదండీ! షష్ఠి రోజు నాడు కూడా పుట్టలో పాలైతే పోసుకుంటారనమాట చాలామంది. నాగుల చవితి రోజు నాడు పోసుకున్న వాళ్ళు షష్ఠి రోజు నాడు కూడా పుట్టలో పాలేస్తారనమాట. అందుకనేసి కొంచెం షష్ఠి రోజు నాడు మార్నింగ్ మాటలు కొంచెం ఖాళీ ఉంటది. 8 దాటాక ఫుల్ రష్ అయిపోతారనమాట. అందుకనేసి మేము ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా గుడైతే చూసేసారు కదండీ! చాలా చాలా బావుంది కదా! మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంటికెళ్ళే దారిలో మాకు చెరువయితే ఉంటదండి. ఎంత బావుందో కదా వ్యూ అన్నది మార్నింగ్ మాటలు. ఇంకా ఇంటికెళ్ళాక టిఫిన్ చేసేసి, టీ తాగేసి కోలాటం జరుగుతది కదండీ! మళ్ళా కోలాటం కాడికైతే వస్తాము. మార్నింగ్ కన్నా ఈవినింగ్ మాటలు చాలా అంటే చాలా బావుంటది. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్నైతే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఇంటికొచ్చేసాక టిఫిన్ చేసేసి, టీ తాగేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళా కోలాటం చూడడానికైతే వెళ్ళానండి. ఇంకా ఇక్కడ నుంచి కోలాటం వీడియో వస్తది. మీరు చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.